ఇంకా సిగ్గుసారం ఉంటే మళ్ళీ మన జోలికి మన ధర్మం జోలికి రాకూడదు. కానీ పిక్చర్ అభి బాకీ హే మేరా అక్క అసలు హైలైట్ పాయింట్ ఇంకా మిగిలే ఉందండి. అదే ఉమెన్స్ రైట్స్, ఫ్రీడమ్, ఫెమినిజం. ఈ పెద్ద పెద్ద పదాలు వాడి వీడు యూట్యూబ్ లో చేస్తున్న వ్యాపారం ఏంటో మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను. నువ్వు ఏ ఆడబిడ్డనైతే అడ్డం పెట్టుకొని వ్యూస్ రసంలా పిండుకుంటున్నావో అదే ఆడబిడ్డల సాక్షిగా నేను ప్రశ్నిస్తా. ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు అక్క. నువ్వు ఇండియా వేస్ట్ అని వీడియో పెడితే ఆ వీడియోస్ చూసి నీకు వ్యూస్ ఇస్తుంది ఎవరు? ఈ ఇండియన్సే. నీకు వస్తున్న రెవెన్యూస్, ఆ డాలర్స్ ఈ ఇండియన్స్ వల్లే వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చూస్తారు కాబట్టి నీ వీడియోస్ కి వ్యూస్ వచ్చి డబ్బులు జనరేట్ చేసుకుంటున్నావు. ఇంగ్లీష్ లో సామెత ఉంటుంది, కౌంటింగ్ ద బీమ్స్ ఆఫ్ ద హౌస్ దట్ ఫెడ్ యూ. దీనికి తెలుగులో మీనింగ్ ఏంటంటే తిన్న ఇంటి వసూలు లెక్క పెట్టడం. ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నావు నువ్వు కూడా. అరే నీకు బేసిక్ కామన్ సెన్స్ లేదురా. ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో, హిందూయిజం ఈజ్ నాట్ జస్ట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ ఫిలాసఫీ, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. మన పురాణాస్ లో స్టోరీస్ ని డైరెక్ట్ గా తీసుకోకూడదు, వాటిలో ఉన్న మెటాఫోర్ ని అర్థం చేసుకోవాలి. గూగుల్ చేయక మెటాఫోర్ అని అంటే అంతరా అర్థం అంటారు అనమాట. ప్రతిదీ గూగుల్ చేస్తా ఉంటావు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను